కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొని ఉంది. గంగుల క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్యే గంగులను అరెస్టు చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. పెద్దగా చూస్తున్నాం స్క్రీన్ పైన పోలీసులు అందరూ కూడా అక్కడ మోహరించారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగులను అరెస్టు చేశారు. ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. గంగుల క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని గంగుల కమలాకర్ ను అరెస్టు చేశారు. సంజయ్ గారు, ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండు. మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సింది మీరే. చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని నేను అనుకుంటా, డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి. పునరావృతం కాకుండా చూసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి ఫిర్యాదు చేయబోతున్నారు మీరు కూడా, ఎందుకంటే అక్కడే కారణం అని చెప్తున్నారు దాడికి. నేను అక్కడ చెప్తున్నాను, మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి ప్రమాదం చేసుకోవాలి. మంత్రికి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకి చెప్పండి, వీళ్ళు యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి చెప్పాలని కోరుతున్నాను. 100% అవుతుంది. మేము ఇక్కడ ఉన్నా కూడా బంధు స్వచ్ఛంగా పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు నేను కూడా నాకు చెప్పారు, ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా, మా మాస్టర్ ఎవరు రక్షణ. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మేము బంధు పాటిస్తుంది. బంధు పాటిస్తుంది. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. గంగుల క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. గంగుల కమలాకర్ ను అరెస్ట్ చేశారు. ఇందాకే ఆయన మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసాము. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బంద్ను పాటిస్తామంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్ చెప్తున్న పరిస్థితి, పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. సో బంద్ కొనసాగుతోందా? ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ కిరణ్? హిమబిందు కరీంనగర్ టౌన్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. 2 రోజుల క్రితం గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వారి దాడికి నిరసనగా కూడా ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు బంద్ విజయవంతం చేయాలని కూడా ఇటు కరీంనగర్ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. బంద్లో పాల్గొనకుండా ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో బంద్కు ప్రజలు ఎవరొద్దో సహకరించొద్దు అని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో నిన్న నుండి కరీంనగర్ లో కూడా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు. ఇటు హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు కరీంనగర్ లో గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం కమలాకర్ ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఇటు పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు. దీంతో ఉద్రిక్తతల నడుమ గంగుల కమలాకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా కూడా వారు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తమిళనాడులో పొలిటికల్ పంచాయతీ తారాస్థాయికి చేరింది.